హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే చాలా రోజులైంది ఇక నుండి అన్నీ మనము అంటే ఇప్పుడు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం. డైలీ చేయకపోయినా 2 days వీడియోస్ కోసం చేస్తూ ఉంటాను. ఒక సంక్రాంతి సిరీస్ పెట్టుకుందాం. ఈ సంక్రాంతి సిరీస్లో బేసిక్ అసలు మనం ఏం జరుగుతుంది క్రిప్టోలో అనేది చూద్దాం. అండ్ దానికన్నా ముందు మీరు కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మనీ మార్కెట్ తెలుగు. సో అయితే రోజు రెగ్యులర్గా మనం చేయకపోయినా కూడా 2 days కోసం అయితే వీడియోస్ చేద్దాం. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంటర్లింక్ అండ్ పై అండ్ ఇంకొన్ని మనం చేస్తున్న ప్రాజెక్ట్స్ అండ్ ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు వీటిని మాట్లాడుకునే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. లైక్ అంటే ఇంతకుముందు ఇంటర్లింక్ రాకముందు మనం అంటే కొన్ని ఇయర్స్గా పై చేసాం. పై చాలా జెన్యున్ ప్రాజెక్టు, చాలా హ్యూజ్ ప్రాజెక్టు, చాలా పెద్ద ప్రాజెక్టు. అప్కమింగ్ ఇయర్స్లో చాలా పెద్ద ప్రాజెక్ట్ అవ్వబోతుంది. అది మాత్రం చెప్పగలను. ఎందుకు అంటే నేను చెప్పేది అవుతుందా అవ్వదా అనేది మీరు పక్కన పెట్టి నేను ఇంతకుముందు పై మీద చేసిన వీడియోలు కానీ చూస్తే మీకు దాని మీద ఒక ఐడియా వస్తుంది. నేను ఏం చేశాను, ఏం చెప్పాను అనేది. అందరిలాగా 7-8 పైలు ఉంటే కోటీశ్వరులు అయిపోతారన్న సొల్లు కబుర్లు చెప్పాను నేను. సో ఉన్నదే చెప్తాను. సో మీకు అలాంటి వాళ్ళు అలా చెప్పే వాళ్ళే నచ్చితే కనుక వాళ్ళ మాటలే వినండి. దయచేసి నా మాటలు వినొద్దు, స్కిప్ చేసి వచ్చి ఇక్కడే. సో అలాంటి సొల్లు మాటలు చెప్పుకుంటూ కూర్చునే అంత టైం వేస్ట్ చేయించండి మీది. అండ్ ఉంటేనే చెప్తాను. నేను చేసే ప్రాజెక్టులు కూడా నచ్చకపోతే ఆ ప్రాజెక్ట్ తిడతాను, ఖచ్చితంగా తిడతాను. ఎందుకంటే అన్ని రోజులు మనతో చేయించుకొని ఏమి ఇవ్వకపోతే తిడతాను. అండ్ ఈ మధ్య సినారియో మీరు చూస్తే కనుక ప్రతి ప్రాజెక్టు కూడా మనం చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా అంటే నాట్ ఓన్లీ మనం చేస్తున్న ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్క ఎయిర్ డ్రాప్ అనేది సరిగ్గా ఇవ్వట్లేదు. అంటే ఇంతకుముందు 22, 23, 21 ఆ టైంలో ఇచ్చినట్టు ఎయిర్ డ్రాప్స్ ఇవ్వట్లేదు. సో కొత్తగా చూసేవాళ్ళు అంటే ఓన్లీ ఇంటర్లింక్ పై ఓన్లీ మైనింగ్ మీద ఒక బటన్ మీద నొక్కే వాళ్ళు చూస్తుంటే కనుక మీరు ఫస్ట్ అయితే క్రిప్టో గురించి అవగాహన తెచ్చుకోండి. ఒక్క ప్రాజెక్టే చేయండి, ఈ ప్రాజెక్ట్లోనే డబ్బులు వచ్చేస్తాయి, దీంతోనే వచ్చేస్తాయి అని చెప్పి ఇంటర్లింక్ని తెగలేపుతున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంటర్లింక్ అంత సీన్ లేదు. ఫస్ట్ అది ఒక ఫ్రీ ప్రాజెక్ట్ కాబట్టి చేసుకోవడం అంతే. మిగతా ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవాలి ఇంటర్లింక్తో పాటు. సో ఇంకోటి ఓన్లీ మైనింగ్సే కాకుండా మిగతా అన్ని రకాల ఎయిర్ డ్రాప్ సంబంధించి అన్ని రకాల ప్రాజెక్టులు క్రిప్టోలో బ్లాక్ చైన్ టెక్నాలజీ చేసుకోవాలి మనం. సో ఇంటర్లింక్ ఒకటే చేస్తాను కూర్చుంటే కనుక మీ ఇష్టం అది. ఎందుకంటే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో మాకు తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి వచ్చిందా లేదా చూసుకుని. ఎందుకంటే మిమ్మల్ని ఉపయోగించుకొని ఎవరైనా సరే మీ రిఫరల్ కావాలంటే వాళ్ళకి మీ రిఫరల్ ద్వారా వాళ్ళు ఉపయోగించుకోవాలి. వాళ్ళు ఏం చెప్తారంటే అవును మేము జనాలకి ఏంటది ప్రాజెక్ట్స్ చెప్తున్నాం కదా అని చెప్తున్నారు. సో అందరికీ రిఫరల్స్ కావాలి. బట్ ఇప్పుడు నార్మల్గా చేసే వాళ్ళకి ఉండరు కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే రిఫరల్స్ వస్తాయి కదా. సో ఆ రిఫరల్స్ ద్వారా వీళ్ళు సంపాదించేసి మీకు వచ్చేది ఏముండదు. చెప్తున్నా కదా మీకు వచ్చేది ఏముండదు. అందుకనే మీరు ఏం చేస్తారంటే అన్ని ప్రాజెక్ట్స్ ట్రై చేయండి, అన్ని ప్రాజెక్ట్స్ చేయండి. నాట్ ఓన్లీ ఇంటర్లింక్ అనేది ఒక ప్రాజెక్ట్ అంతే. మీరు చెప్తున్నాను కదా, వాళ్ళే చెప్పారు క్లియర్గా. మీరు మొన్న లైవ్ అయితే పెట్టినట్టున్నారు కదా, ఆయన వాళ్ళ CEO ఎవరు కేవీనో. సో ఆయన చెప్పిన దాంట్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఏమని చెప్పారు, మనకి గ్లోబల్ క్రిప్టో దీనిలో చూపిస్తాను చూడండి. మే క్రిప్టో టుల్లీ యాక్సెసిబుల్ ఎవరీవన్. ఇది ఆల్రెడీ పై చెప్పేసింది, ఆల్రెడీ పై దీని మీద వచ్చింది. సో నెక్స్ట్ వచ్చి ఇంటర్లింక్ టోకెన్ టు బి బికమ్ ఏ గ్లోబల్ కరెన్సీ. పై కూడా అది చెప్పింది గ్లోబల్ కరెన్సీ అని. సో ఇంకోటి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పై రిలీజ్ అయినప్పుడు FDV అనేది అంటే మార్కెట్ క్యాప్ అండ్ FDV చాలా ఎక్కువ ఉంది. ఇంటర్లింక్ అంత సీన్ లేదు. సో సింపుల్గా అంటే సింగిల్గా చేసే వాళ్ళు చెప్తాను కదా, మీరు ఇది చేస్తూ అంటే మీరు క్రిప్టోలో ఉన్నారు కాబట్టి వెరీ గుడ్ చేయండి. ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు అని చెప్పేసి వింటే కనుక మీకు అలాగే ఉండిపోతాయి. మేము 100 ప్రాజెక్టులు చేస్తున్నాం క్రిప్టోలో, చెప్తాను కదా 100 ప్రాజెక్టులు చేస్తున్నాం. $10-20 మించి ఎక్కువ రావట్లేదు ఈ మధ్యకాలంలో ఎయిర్ డ్రాప్స్. అలాంటిది ఒక ప్రాజెక్ట్ ఇస్తుందని మీరు అనుకోకండి. అండ్ ఇంకోటి మీకు చెప్పి ఎవరైతే ఇప్పుడు సో కాల్డ్ పీపుల్ ఎవరైతే చెప్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకున్నాను. ఎందుకంటే నాకు బేసిక్గా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు కూడా మొత్తం మిమ్మల్ని రిఫరల్సే కావాలి మీ దగ్గర నుండి నాకు అదే కావాలనుకుంటే కనుక నేను రోజుకు ఒక ఇంటర్లింక్ వీడియో చేసుకోగలను. నాకు అది సత్తా ఉంది, స్టామినా ఉంది, చేసుకోగలను. నాకు అంత కర్మ పట్టలేదు. ఎందుకంటే నేను చేసే ప్రతి ప్రాజెక్ట్లోనూ నాకు వచ్చే ఇన్కంలో ఒక 50% నా ద్వారా జాయిన్ అయిన వరకు ఇస్తాను. పోనీ మీరు అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అంత చేసుకుంటే వాళ్ళు ఒక 50% అడగండి పోనీ. సరే కొంతమంది అంటారు వాళ్ళు మాకు చెప్తున్నారు, వాళ్ళే మాకు గొప్పగా అయితే మీరు పెట్టుకోండి. అంతే తప్పితే దాన్ని పెద్దగా లేపి దాంట్లో మా వాళ్ళకు కొంతమంది చెప్పి మా వాళ్ళు వచ్చి అనుకోషన్ చేసి అన్న ఇది ఇంట్లో ఉంటుందా అలా ఉంటుందా ఇంతని చెప్తున్నారు అంతని చెప్తే ఏం బొచ్చు ఉండదు. సారీ ఇలా మాట్లాడతాను ఏమనుకోవద్దు, ఏముండదు. సింగిల్ మైనర్స్కి 2-3 రిఫర్ చేసుకోవడానికి ఏముండదు. ఫ్రీగా ఉంది కాబట్టి చేసుకోండి అంతే. దాంతోపాటు నేను చెప్పేది ఏంటంటే మిగతా ప్రాజెక్ట్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఇచ్చినా ఇంకో ప్రాజెక్ట్ ఇవ్వదు, ఇంకో ప్రాజెక్ట్ ఇచ్చినా ఇంకో ప్రాజెక్ట్ ఇస్తుంది. ఇలాగా చేసుకుంటూ పోండి. ఇలాంటి మాటలు నేను చెప్తే జనాలకి నేను యాంటీగా అయిపోతాను అనమాట. జనాలకు కాదు, లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్కి నేను యాంటీగా ఉంటాను. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది.
సో అందుకనే నేను బేసిక్గా ఎప్పుడు కూడా రిఫరల్స్ కోసం దానికోసం చేయను. అండ్ ఇంకోటి ఇంటర్లింక్ సంబంధించి అయితే మీరు పెద్ద హోప్స్ పెట్టుకోవద్దు, అదొక ప్రాజెక్ట్ అంతే. అండ్ ఇంకోటి పైకి సంబంధించి ఇంతకుముందు ఇంటర్లింక్ చేసిన అండ్ ఇప్పుడు అంత హైప్ చేసి చెప్తున్న వాళ్ళందరూ పక్కన పెట్టేశారు. ఎందుకు పెట్టేసారు కూడా చెప్తాను నేను. దానికన్నా ముందు ఒకటి మీరు మాట్లాడాలనుకున్నాను, ఇంతకుముందు చెప్పాను కదా స్టార్టింగ్లో, ఏంటంటే మీరు పై చేసిన తర్వాత మంచి ప్రాజెక్ట్ అంత అయిపోయింది. దాని తర్వాత సిద్రా అని చెప్పేసి వచ్చింది మార్కెట్లోకి, చాలా మంది కొన్నారు. ఇప్పుడు సిద్రా ఏమైంది? ఎవరు మాట్లాడలేదు ఏంటి సిద్రా గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు అంటే నాకు డౌట్. మామూలుగా మీరు అన్ని ఫాలో అవుతుంటారు, మీరు అన్ని ఛానల్స్ చూస్తూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తూ ఉంటారు కదా. సిద్రా ఏమైంది అంటే కొన్నారు కదా, ఏమైంది ప్రాజెక్టు? దాన్ని వదిలేశారా? ఓకే, అది పక్కన పెడదాం. రూబీ వచ్చింది, రూబీ కూడా కొన్నారు కదా చాలా మంది. రూబీ ఏమైంది అంటే ప్రాజెక్ట్ ఏమైంది అంటే ఓన్లీ ఇంటర్లింకే ఉందా అంటే ఇప్పుడు ఇంటర్లింక్ కూడా మీకు ముందే టోకెన్స్ లేదా కాయిన్స్ ఇచ్చేసి ఉంటే అవి కూడా అమ్ముకుందామైనా అంటే అమ్మేవాళ్ళే కదా, అది కూడా అమ్ముకోవడం కొనుక్కోవడం ఇదే జరిగేది. మరి సిద్రా కూడా అదే జరిగింది. ఏమైంది? ఎప్పుడు వస్తుంది? ఏమైనా అవగాహన ఉందా? ఎవరన్నా కొంతమంది అప్పులు చేసుకుని ఉండొచ్చు కదా, ఎక్కడో చేతి బదులు తీసుకుని ఉండొచ్చు కదా, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి కట్టాలి కదా, ఇంకా మార్కెట్లోకి రాలేదు కదా. అసలు ఎప్పుడు వస్తుందో లేదు తెలియని కాయిన్స్ని టోకెన్స్ని అమ్మే ఇన్ఫ్లుయెన్సర్స్ సంబంధించి మీరు చెప్తే, ఒక ప్రాజెక్ట్ గురించి చెప్తే దాన్ని వెనకేసుకొని దాన్ని ఎత్తి మీద వేసుకొని తిరుగుతున్నారు. నాకు అర్థం కావట్లేదు ఎందుకు అంత తిరుగుతున్నారు ఏంటనేది. సరే వాళ్ళని అడగండి, వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పుడు కూడా చాలా బాగుంటారు. ఎందుకంటే మాకు రిఫరల్స్ వస్తాయి, మాకు వందల్లో వేలల్లో రిఫరల్స్ వస్తాయి, మా కోట్లల్లో కాయిన్స్ వస్తాయి. మీకు ఇంటర్లింకే చూసుకున్న కోట్లల్లో ఉన్నాయి, మీకేమున్నాయి? నార్మల్గా మీ దగ్గర ఉంటే మహా అయితే ఓ 30,000 40,000 1,00,000 వరకు ఉంటాయా? ఇప్పుడు మీకు ఆ లక్షలో కూడా హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అని చెప్పేసి అదని చెప్పి ఏం చేస్తారంటే మీకు అంటే నేను అనుకుంటున్నాను హ్యూమన్ క్రెడిట్ స్కోర్ 1కి వచ్చిందంటే కనుక మీకు టోటల్ మీరు ఎంతైతే మైండ్ చేస్తే దాంట్లో 1% ఇస్తాడేమో. ఆ 1%లో కూడా మీరు మళ్ళీ స్టేక్ చేయమంటాడు, స్టేక్ చేసిన దాన్ని బట్టి ఇంకో రిలీజ్ చేస్తా అంటాడు. దాంతో మీకు వచ్చేది ఏముంది? ఇప్పుడు 1 కోటి కాయిన్స్, 50 లక్షల కాయిన్స్, 1.5 కోటి కాయిన్స్, 2 కోట్ల కాయిన్స్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడికి 1% వచ్చినా కూడా వాడికి 1,00,000 కాయిన్స్ వచ్చినట్టు, 1,00,000 కాయిన్కి వచ్చినా కూడా వాడికి 10 సెంట్లు ఉన్నా కూడా వాడికి డబ్బులు వచ్చినట్టు మీకేం వస్తుంది? సో అప్పుడు నేను అనేది ఏంటంటే నేను ఇప్పటి నుంచి తీసుకున్నది కాదు, నేను మొదటి నుంచి తీసుకున్నది. ఈ యొక్క సంక్రాంతి సిరీస్ ఎపిసోడ్లో మొత్తం వీడియోస్ అన్నీ వస్తుంటే దాంట్లో క్లియర్గా ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. బేసిక్గా అంటే ముందు జనాలు పబ్లిక్ ఎలా ఉన్నారంటే ఏదన్నా ఒకటి చెప్తే దాన్ని ఎలా తీసుకున్నారంటే దీని నుంచి లక్షలు కోట్లు వచ్చేస్తాయని తీసుకుంటాను. నేను పైలో చూశాను, అది నాకు మండే నేను ఛానల్ పెట్టి నేను క్రిప్టోలోకి అందరికీ అంటే ఇలా ముందుకు రాగలిగాను. లేకపోతే నేను వెనకాల నేను నా పనులను చేసుకుంటూ ఉండేది, నాకు హ్యాపీగా నేను చేసుకుంటాను. ఇవన్నీ చూసి అంటే హైప్ చేసి 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 చాలా మంది రాలా. కొంతమందిని అయితే పైలో 3 years లాకప్ పెట్టుకోమన్నారు. వాళ్ళకి బుర్ర ఉందని చెప్పాలా లేదని చెప్పాలా అర్థం కావట్లా. 3 years పెట్టుకోమన్నారు. స్టార్టింగ్లో $2.9 వరకు వెళ్ళింది. అప్పుడు వాళ్ళు పాపం 2 weeks పెట్టుకుని, నేను 100 సార్లు చెప్పిన ఆ వీడియోలో కూడా చెప్పాను పైలో 2 weeks పెట్టుకోండి, 2 weeks పెట్టుకోండి పై అని చెప్పి. పెట్టుకోలేదు చాలా మంది. 3 years పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమైంది? మా ప్రైస్ పడిపోయింది. ఇప్పుడు 3 years తర్వాత ఆల్మోస్ట్ ఇంకా దగ్గర 2 years దగ్గరకు వచ్చేసిన అందరు కాయిన్స్ వచ్చేస్తున్నాయి, మైగ్రేట్ అవుతున్నాయి, అవైలబుల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు రేట్ ఉందా? లేదు. ఎవరి వల్ల ఇది? అసలు 3 years పెట్టుకోమని వాళ్ళు ఎవరో కొందరు నా కామెంట్లో కూడా చెప్పండి. 3 years మిమ్మల్ని పెట్టుకోమని చెప్పిన వాళ్ళు, అంత హైప్ చేసిన వాళ్ళు ఎవరు కామెంట్లో కూడా చెప్పండి. ఏం పర్లేదు, ఎవరి పేరైనా పర్లేదు, చూసుకున్నా కానీ అయితే. అండ్ ఇంకోటి ఇంటర్లింక్ వద్దాం. ఇప్పుడు ఇంటర్లింక్లో కూడా మీకు వచ్చే కాయిన్స్, మీరు మైండ్ చేసుకున్న కాయిన్స్, మీ హ్యూమన్ క్రెడిట్ స్కోరు, దాన్ని బట్టి మీరు స్టేక్ చేసుకున్న దాన్ని బట్టి మీకు కొంత ఇస్తాడు. అవి రేపు పొద్దున మార్కెట్లో ఎంత వస్తే అంతే తప్పితే మీరు మొత్తంగా మీరు చేసేది ఏంటంటే నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని డబ్బులు ఇచ్చి మీరు మాత్రం అలా చేసుకుంటూ పోవడం అంతే. మీరు ఇంకో 10 మందికి చెప్పాలి, ఇంకో 10 మందికి చెప్పుకుంటూ పోవడం తప్పితే మీకు వచ్చేది లేదు. ఇక్కడ మార్పు ఎక్కడ రావాలి అని అంటే అందరూ అడగండి, నన్నైనా సరే అడగండి. మీకు ఇప్పుడు ₹100 వస్తే ₹50 నీ ధర జాయిన్ అయిన వాళ్ళకి ఇవ్వు. ఏం నొప్పే ఇవ్వడానికి ఏంటి? మళ్ళీ ఏంటది ఈ మధ్య కొంచెం చూసిన గివ్వేలు అంటే జుట్టుకి రబ్బర్ బ్యాండ్, దాన్ని ముడేసుకోవడానికి ఏమో రిబ్బన్ బ్యాండునా? నాకు అర్థం కావట్లా. జుట్టుకి రబ్బర్ బ్యాండా? ఇలాంటి గివ్వేలు ఇస్తాం అంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే ఆ ప్రాజెక్ట్ని నమ్మండి, అంతవరకే. ఏదో ఎంతో వస్తుంది, ఇంత వస్తే చాలు, అంత వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు అని చెప్పి నమ్మి చేయండి. అంతే తప్పితే వీళ్ళు రోజు చేసే అంటే మాలాంటి వాళ్ళు రోజు చేసే వీడియోలను హైప్ ఎక్కించి అదే డ్రగ్ లాగా నరాల్లోకి ఎక్కించుకోకండి దయచేసి. 100 ప్రాజెక్టులు చేయండి. అది క్రిప్టోలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, లేని వాళ్ళు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. స్టూడెంట్స్ అండ్ జాబ్లు బిజినెస్ చేసే వాళ్ళు అయితే మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, మీ ఫ్రీడమ్లో మాత్రం చేసుకోండి. అసలు ఇటు వైపే రావద్దు.
ఓన్లీ మీ ఫ్రీ టైంలో మాత్రం చేసుకోండి. నాకు అర్థం కాదు గ్రూపులకు అడ్డం ఏంటో ఇదంతా నాకు. ఎవరికి కొంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా ఇలా తయారైపోయారా? నాకు అర్థం కాని విషయం చెప్పాలి కదా జనాలకి. దానివల్ల ఎవరికి వస్తుంది ఈ క్రిప్టో ఇలాంటి ప్రాజెక్టుల వల్ల, ఇలాంటి రిఫరెన్స్ ప్రాజెక్టుల వల్ల ఎవరు లాభపడుతున్నారు అనేది మినిమం చెప్పాలి కదా జనాలకి. ఎవరు చెప్పట్లేదు ఈ మధ్య. చెప్పకపోగా నేను చెప్దామంటే నా మీద ఎలా రియాక్ట్ అవుతారంటే ఏదో ఇలా రియాక్ట్ అవుతారు. అందుకే చెప్తున్నాను కదా, ఒక పతివ్రత అందంట, నేను చాలా పతివ్రతని, నేను చెప్పేది నిజం, చేసుకోండి, మీరు కోటీశ్వర్లు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు అని చెప్పి అందంట ఓ పతివ్రత. ఇలాంటి పతివ్రత. నన్ను చూడు, ఇంతవరకు ఒక్కడు కూడా ట్రై చేయలేదు. నాలా పద్ధతిగా ఉంది. సో నేనేమంటానంటే ఫైనల్గా మీరు ప్రాజెక్ట్స్ అన్నీ చేయండి. మీరు క్రిప్టో ప్రాజెక్ట్స్ చేయాలి. అట్ ది సేమ్ టైం మీరు ఒకరి ద్వారా జాయిన్ అవుతే, అంటే ఒకరి దగ్గర జాయిన్ అయితే వాడి దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ వాడికి డబ్బులు వస్తే దాంట్లో నుంచి కూడా మనకి ఇస్తాడు అన్న వాడి దగ్గర జాయిన్ అవ్వండి. నా దగ్గర జాయిన్ అవ్వమని చెప్పట్లా. అలా ఎవరైతే మీకు అష్యూరెన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. అంతే తప్పితే వాడు లాభపడడం కోసం, వాడిని బాగుపడడం కోసం మీరు జాయిన్ అవ్వకండి. నాట్ ఓన్లీ ఇంటర్లింక్, నాట్ ఓన్లీ పై నేను ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పట్లా, అన్ని ప్రాజెక్ట్స్ గురించి చెప్తున్నా. ఈ మధ్యకాలంలో మేము చాలా ప్రాజెక్ట్స్ చెప్పాం, అది చాలా వరకు రిఫర్స్ కూడా లేవు. మీరు అవగాహన తెచ్చుకోండి. ఇంకెన్ని రోజులు ఆ మైనింగ్ బటన్ల మీద నొక్కుతూ మీరు టైం వేస్ట్ చేసుకుంటారు. టైం వేస్ట్ చేసుకున్నా పర్లేదు, మీరు ఫ్రీగా టైం వేస్ట్ చేసుకున్న పర్లేదు, కానీ డబ్బులు రానప్పటికీ ఇంకెందుకు. నా దగ్గర చాలా మంది ఉన్నారు, ఒకరి వీడియోలు, ముగ్గురు వీడియోలు చూసి 3 years లాక్క పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? 17 రూపాయలు, 16 రూపాయలు, 18 రూపాయలు, 20 రూపాయలు అలా ట్రేడ్ అవుతుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా 250 వరకు టచ్ అయిన ప్రైస్ పై పడిపోయింది. అప్పుడు అమ్ముకుంటే మంచి లాభాలు ఉండేవాళ్ళుగా. అది కూడా 6 years ప్రాజెక్ట్ కాబట్టి అది వచ్చింది. ఇది మొన్న వచ్చిన ప్రాజెక్ట్ ఇంటర్లింక్ అనేది. దీన్ని పెద్దగా మీరు తీసుకుంటే కనుక అది మీ ఇష్టం. నేను చెయ్యొద్దని చెప్పట్లా. ఫ్రీ ప్రాజెక్ట్ ఏదైనా చేయండి. అది ఎంత చెత్త ప్రాజెక్ట్ అయినా సరే, ఎంత వరస్ట్ ప్రాజెక్ట్స్ అయినా చేయండి. కానీ మీరు ఎవరి కింద జాయిన్ అవుతున్నారు వాళ్ళని అడగండి. అన్న మీ కింద మిమ్మల్ని మీరు చెప్పింది నమ్మి జాయిన్ అవుతున్నాం కదా, మరి మా పరిస్థితి ఏంటి? మాకు కొంత కూడా రాకపోవచ్చేమో, లేకపోతే మాకు 10 రూపాయలు వస్తే మీకు 1,00,000 రూపాయలు రావచ్చు. దాంట్లో మిమ్మల్ని నమ్మి జాయిన్ అయ్యాం కాబట్టి మాకు ఒక 50% అలాట్ చేయండి. ఇంకా మనం అలాగా అంటే అందరం కలిసి ఎదుగుదాం అని చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పరు. ఎందుకంటే మీకు హైప్లో ఉండాలి. మీకు అన్నీ ఏంటంటే నిజాలు చెప్తే నచ్చవు. మీకు హైప్ చేయాలన్నీ. మీకు లక్షాధికారులు, కోటీశ్వర్లు అయిపోతారు ఇది చేస్తే, ఈ ప్రాజెక్ట్ చేస్తే, మామూలుగా ఉండదు, ఇది పొద్దున దద్దరు వెళ్ళిపోద్ది అని ఇలా చెప్తే మీకు ఎక్కడ లేని హైప్ మీకు అలాగా లోపల నుంచి పొంగుకొచ్చేసి మీరు ఊహాలోకంలో బతుకుతూ ఉంటారు అనమాట. అలాంటి లోకంలో పెట్టడానికైతే నేను చెప్పను కూడా. అండ్ ఇంకోటి, ఈ సిరీస్ మొత్తంలో కూడా ప్రతిదీ చెప్తాను, ప్రతిదీ పాయింట్. మీరు ఫస్ట్ మీరు క్రిప్టో చేసేవాళ్ళు, క్రిప్టోనే చేద్దాం అనుకున్న వాళ్ళు ముందు మీరు ఎవరి ద్వారా అయితే జాయిన్ అవుతున్నారో, ఎవరి దగ్గర అయితే జాయిన్ అవుతున్నారో వాళ్ళని అడగండి. లేదా పోనీ వాళ్ళు ఏమైనా మీకు యూఎస్డిటీ మార్కెట్ ప్రైస్కి ఇస్తారా? పోనీ మీరు సోకాల్డ్ పీపుల్ ఇంత చెప్తున్నారు, ఇంత హైప్ చేస్తున్నారు కదా, ఆ సోకాల్డ్ పీపుల్ మార్కెట్ రేట్కి మీకు యూఎస్డిటీ ఇస్తారేమో అడగండి చాలు. యూఎస్డిటీ అరే కొన్ని కాయిన్లు కొని దాంట్లో 30-40% ఖర్చు చేసుకొని చేసే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి నాకు తెలీదా? మీకన్నా నాకే ఎక్కువ తెలుసు. నేను ఇలాంటి చెత్తవన్నీ చూసే నేనంటూ ఒక ఛానల్ పెట్టాలి, స్టార్ట్ చేయాలి. మనమైతే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నేను ఒకప్పుడు మీ దగ్గర నుండి వచ్చినవాన్నే, నేను కూడా చూశాను ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎలా ఉండేవో నేను చూశాను. వాళ్ళు లాభపడడం తప్పితే నాకేం వచ్చేది కాదు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని, వీళ్ళు చెప్పే ఈ హైప్ చేసే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాలాగే ఇంకొంతమంది జాయిన్ అవుతారు. వాళ్ళకి అలా కాకూడదు. నేను ఒక ప్రాజెక్ట్ ఏదన్నా చెప్పి చేస్తే దాంట్లో నాకు 100 రూపాయలు వస్తే 50 రూపాయలు నా తర్వాత జాయిన్ అయినకి ఇవ్వాలి అన్న ఆ ఉద్దేశంతో వచ్చాను. దాన్ని మారుద్దామని వచ్చాను. కొన్ని అనివార్య కారణం వల్ల కొన్ని వీడియోలు చేయలేకపోయాను. ఎందుకంటే నా సొంత ప్రాజెక్టు స్టార్ట్ చేసుకున్నాను. దానివల్ల నాకు డిలే అయ్యింది. నాకు సినిమా వర్క్లో డిలే అయ్యింది. అవన్నీ చేసుకోవడం బట్టి నాకు లేట్ అయింది. సో నేను చెప్పేది ఒకటే, నేను ఏం చెప్తానంటే మీరు గుడ్డిగా వెళ్ళకండి. ఇంటర్లింక్ చేయండి, చేసుకోండి, వద్దనను. కానీ మిగతా ప్రాజెక్ట్స్ని వదులుకోకండి. మిగతా ప్రాజెక్ట్స్ కూడా మంచిగా చాలా ఉంటాయి. మొన్న సేపిన్ అనే ప్రాజెక్ట్ వచ్చింది, లక్షల్లో వచ్చాయి, చాలా మందికి లక్షల్లో వచ్చాయి. 9 months ప్రాజెక్ట్ అంతే, జస్ట్ 9 months ప్రాజెక్ట్ అంతే. 9 monthsలో మనం వీడియో కూడా చేసాం, చూడండి కావాలంటే. 9 monthsలో లక్షల్లో వచ్చాయి డబ్బులు. మరి అదే చెప్తున్నాను మీకు, ఇది ఒక్క ప్రాజెక్ట్ ఇస్తాను ఖచ్చితంగా. నేనైతే ఇంటర్లింక్ విషయంలో నేను ఇప్పుడు ఒకటే మాట మీద ఉంటాను. నెక్స్ట్ రాబోయే రోజుల్లో అది లాంచ్ అయిన రోజుల్లో కూడా ఒకటే చెప్తాను. అంత సీన్ లేదు దానికి, ఓకేనా? అంత ఉండదు. మీరు చెప్పినాక రాసి పెట్టుకోండి. మోనాడ్ లాంటి ప్రాజెక్ట్కే దిక్కు దివానా లేదు.
సో ఇంటర్లింక్ని ఇంకెందుకు లేదు కానీ దాని గురించి వదిలేద్దాం. అండ్ ఇది మీకు ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న ఇన్ఫ్లుయెన్సర్ని మీరు ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వండి, అది మీ ఇష్టం, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే గుడ్డిగా వెళ్ళకండి. అంటే మీరందరూ భుజాల మీద వేసుకొని నాలాంటి వాళ్ళని లేపి ఎక్కడో కూర్చోబెట్టకండి దయచేసి. మీ గురించి కూడా ఆలోచించుకోండి. ఎవరు చెప్పరు, మీ ఇష్టం, అది మీ ఇష్టం. ఇంకా ఇంతకు మించి ఎక్కువ కూడా మాట్లాడితే బాగోదు. అండ్ ఈ వీడియో చూసి ఎవడన్నా వీడియో చేశాడు అనుకో, చెప్తున్నాను కదా, నేను మాట్లాడే తరీగా మారిపోద్ది, నేను మాట్లాడే పద్ధతి మారిపోద్ది. ఇప్పుడు చాలా ఇంకో అంటే అంటే ఫస్ట్ లేయర్లోనే ఉన్నా, ఆ లేయర్స్ని దాటి చేశాను అనుకో చాలా అసహ్యంగా ఉంటుంది. ఇంటర్లింక్ నేను చూస్తాను కదా, మా గ్రూప్లో అంటే మా కమ్యూనిటీ ఉంది, మాకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, దాంట్లో నాకు చెప్తూ ఉంటారు అన్ని ఛానల్స్ వచ్చాయి, ఇన్ని ఛానల్స్ వచ్చాయి, ఎవరెవరో చేస్తున్నారు అంటే తెలియదు పాపం వాళ్ళకి. ఒకరిని చూసి ఒకడు అందరు హైపే. ఎవరన్నా పోని దాని గురించి నిజాలు చెప్తారంటే లేదు, అంతా హైప్. ఒక్కరు కూడా దాంట్లో ఇది ఇలా ఉంటుంది, సేమ్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ లాంటిది ఇలా వచ్చేసింది ఆల్రెడీ, వీడు కొత్తగా తీసుకొచ్చింది ఏంటి దీంట్లో అని ఎవరు చెప్పరే. అంత అయిపోద్ది ఇంత అయిపోద్ది అని చెప్తారు తప్పితే ఎందుకు అంటే రిఫరల్స్ రారనా, లేకపోతే వీడియోస్ చూడరనా, నాకు అర్థం కావట్లా. సో అది మీ ఇష్టం. రేపు లేదా ఎల్లుండి వీడియోలో ఇంకొంచెం డీప్గా వెళ్తాను, సెకండ్ లేయర్కి వెళ్తాను, అప్పుడు ఇంకొకలా మాడదాం. అండ్ ఆ తోటా శ్రీకాంత్ గురించి ఇంకొక యూట్యూబర్ పేరు కూడా చెప్తాను నేను. ఈ యూట్యూబర్ ఏం చేశారంటే మీలాగే సేమ్ ఫస్ట్ స్టార్టింగ్లో మన క్రిప్టో క్యాట్ బ్రదర్ దగ్గర, మన తోటి యూట్యూబరు, మన బ్రదరే, మంచి వ్యక్తి, ఆయన దగ్గర జాయిన్ అయ్యాడు. ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆయన్ని అడుగుతున్నాడు అనమాట, ఎలా ఉంటుంది ఏంటి ప్రాజెక్ట్స్ అని అడుగుతూ ఆయన కూడా ఏంటంటే సరే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ తర్వాత అందరూ మీరు ఫాలో అయ్యే హైప్ రాజ్యంలో ఉండేవాళ్ళు కాదు కదా, కొంతమంది నార్మల్ కూడా ఉంటారు, క్రిప్టో క్యాట్ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, చందు గారు కానీ కొంతమంది ఉన్నారు. అయితే ఆయన ఆ యూట్యూబర్కి చెప్తా ఉన్నాడు అనమాట, ఇలా చేసుకో అలా చేసుకో అని. ఆడు మంచోడు అనుకొని చెప్పాడు. సో ఫైనల్గా ఏమైందంటే ఆ అబ్బాయి ఏం చేశాడంటే, తోటా శ్రీకాంత్ అనే అబ్బాయి, నేను సిగ్నల్స్ ఇస్తాను, మీకు ఫ్యూచర్ ట్రేడింగ్ చేపిస్తాను. ఇప్పుడు కొంతమంది వచ్చారంట ఈ మధ్య, నేను విన్నాను, కొంతమంది వచ్చేసి 10,000 కట్టండి 20,000 కట్టండి అంటారంట. అరే నువ్వు ట్రేడింగ్ టిప్స్, ట్రేడింగ్ ఎలా చేయాలో వాళ్ళకి చెప్పినప్పుడు నువ్వే 1,00,000 రూపాయలు పెట్టి నువ్వే చేసుకోవచ్చు కదా, వాళ్ళకి చెప్పడం దేనికి? పోనీ చెప్పు, ఫ్రీగా చెప్పుకొని. నిన్ను ఫాలో అయ్యే వాళ్ళే కదా, నిన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే కదా, ఫ్రీగా చెప్పుకొని అని. కొంతమంది వచ్చారంట, డబ్బులు అడుగుతున్నారంట, అది కూడా నా దృష్టికి వచ్చింది. కేవైసీలకి పై క్వశ్చన్ అడగడానికి డబ్బులే, అన్నిటికీ డబ్బు, ప్రతి దానికి డబ్బు అయిపోయింది బా. అయితే చెప్తున్నా ఈ తోటా శ్రీకాంత్ అనే వ్యక్తి గురించి, మధ్యలో మనం పక్కెళ్ళిపోద్దు. అయితే ఇలాగే నమ్మించి ఛానల్ పెట్టి, యూట్యూబ్ ఛానల్ పెట్టి జనాలకి హైప్ చేసి కొన్ని రోజుల తర్వాత ఎక్కడ లేని ఫేక్, అంటే మనకు ట్విట్టర్లో పరమ చెత్త అంతా దొరుకుతుంది అనమాట, ఎక్కడ లేని ఫేక్ అంతా తీసుకొచ్చి చెప్పడం స్టార్ట్ చేశాడు అనమాట. ఏంటంటే నేను ఇంత సంపాదించాను ట్రేడింగ్లో, నేను అంత సంపాదించాను ట్రేడింగ్లో అని చెప్పి జనాలను నమ్మించాడు. జనాలు ఏం చేశారు, నిజమే కదా, ఇంత వస్తుంది కదా, మనం కూడా ఈజీయే కదా, సిగ్నల్స్ తీసుకుందాము, ఆయన టిప్స్ పాటిద్దాము అని చెప్పేసి ఆయన్ని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారు కొంతమంది, ఒక 100 పైనే అనుకుంటా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మనోడు ఏం చేశాడంటే నెమ్మదిగా, దీనికి నేను స్టార్టింగ్ కొంచెం ఫ్రీ ఇస్తాను, దాని తర్వాత మాత్రం నేను ఛార్జ్ చేస్తాను, నా ఛార్జెస్ ఎంత ఉంటాయి అని చెప్పి డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఎంత అంటే ఒక్కొక్క 1,00,000 పర్ పర్సన్ దగ్గర 90 to 1 lakh రూపీస్ తీసుకున్నాడు ఆ వ్యక్తి. తీసుకొని ఛానల్ ఎత్తేసాడు, దాని తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ ఎత్తేసాడు, దాని తర్వాత అసలు ఏమైపోయాడో తెలియదు, ఎవరి ఫోన్స్ ఎత్తట్లేదు, ఏమీ రెస్పాన్స్ లేదు. ఇలాంటి టైంలో నాకు కొంతమంది వచ్చి చెప్పారు, ఇలా జరుగుతుంది అన్న, ఇలాగ నా దగ్గర తీసుకుందారంటే మీరు ఎలా ఇచ్చారని చెప్పి నేను అడిగాను. మీరు ఎలా ఇస్తారు అలాగా ప్రతి ఒడికి, అసలు మామూలుగానే మనము ఇవ్వము, ఎవడో చెప్పాడని చెప్పి ఎలా ఇచ్చారని చెప్పేసి నేను అడిగాను. అడిగితే సరే వాళ్ళు తప్పేముంది, ఏదో ఆశ. ఇప్పుడు కూడా కొంతమంది చెప్తున్నారు, నేను విన్నాను, చూశాను కూడా, నాకు లింక్స్ పెడతారు, చూశాను కూడా, ఇంత కట్టి జాయిన్ అయితే ఇంత వస్తాయి మీకు ఫ్యూచర్ ట్రేడింగ్ టిప్స్ అని బొక్క అని చెప్పి చెప్తున్నారంట. సారీ ఫర్ మై లాంగ్వేజ్ చెప్తున్నారంట. సో ఇప్పుడు ఆ అబ్బాయి నంబర్ నాకు పంపించారు. అబ్బాయి నంబర్ నాకు పంపిస్తే మనకున్న సర్కిల్లో మనకున్న వాళ్ళతో అన్నీ కనుక్కొని, అడ్రస్ కూడా కనుక్కొని అన్నీ చేసి ఫోన్ చేశాం. చేస్తే తను ఏమన్నాడంటే, నవంబర్లోపు ఇచ్చేస్తాను, నాకు 3 months టైం కావాలి అన్నాడు. పేరు గుర్తుపెట్టుకొని తోటా శ్రీకాంత్. నవంబర్లోపు ఇస్తా అన్నాడు. సో నవంబర్లోపు డబ్బులు ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇంకా ఆయన కాంటాక్ట్లోకి వెళ్ళలేదు. సో మీరు ఎవరైనా ఇప్పుడు డబ్బులు మీరు ఆల్రెడీ మోసపోతే ఒకసారి ఆయన కాంటాక్ట్లోకి వెళ్ళండి. ఆయన ఏం చెప్తారో విని, ఆయన అటు ఇటుగా ఏమన్నా డబ్బులు వేస్తే ఓకే, అటు ఇటుగా ఏమన్నా
అయితే కనుక వాళ్ళ ఊర్లో టెంట్ వేద్దాం, వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేద్దాం, నేనే వేస్తాను, మీరు కూడా రాక్కర్లా, నేను చూసుకుంటాను అది ఎలా చేయాలి ఏంటి. వాళ్ళ ఇల్లు కనుక్కున్న వాడిని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి సంబంధించి నంబర్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్న వాడిని ఇంటి ముందు టెంట్ వేయడం పెద్ద లెక్క. సో అది కూడా తెలుసు నాకు. సో మీరైతే ఆ అబ్బాయి కాంటాక్ట్లోకి వెళ్ళండి. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు, కాంటాక్ట్లోకి వెళ్ళండి, ఏమంటారు నాకు చెప్పండి, మన గ్రూప్లో నాకు మెసేజ్ పెట్టి, లేదు నాకు పర్సనల్గా నాకు డిఎం చేయండి, టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే చెప్తున్నా కదా, ఇక్కడ లాభపడేదంతా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్సే, మీకేం ఉండదు. అందుకే చెప్తున్నా, మీరు అన్ని ప్రాజెక్ట్స్ చేసుకోండి, ఒక ప్రాజెక్ట్స్తో ఆగిపోకండి, దయచేసి ఒక ప్రాజెక్ట్ ఆగిపోకండి. అండ్ హైప్ చేసి చెప్పే వాళ్ళని నమ్ముతానంటే ఇంకా మిమ్మల్ని ఆ దేవుడు కూడా మార్చలేడు. పైలో చాలా కాలం నుండి, చాలా సంవత్సరాలు చేసిన వాళ్ళకే వచ్చాయి. 1 year పై రిలీజ్ అయిన 1 year ముందు నుంచి చేసిన వాళ్ళకి ఏం రాలా, మీరు చూసుకుంటే గట్టిగా ఏం రాలా. ఆ స్టార్టింగ్ నుంచి చేసిన వాళ్ళకి మాత్రమే వచ్చాయి. ఓకేనా. అండ్ పై అంత ఉంటుందా ఇంటర్లింక్ అంటే, పైకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది పైకిను ఇంటర్లింక్కి. ఇంటర్లింక్ యొక్క విజన్ని మొత్తాన్ని ఇంకొక పద్ధతిలో, ఇంకొక వేలో చెప్తున్నాడు అంతే. ఇంటర్లింక్ అనేది అంటే పై యొక్క విజన్ని ఇంటర్లింక్ అనేవాడు ఇంకొక పద్ధతిలో, ఇంకొక విధంలో చెప్తున్నాడు అంతే. సో మీరు అది నమ్మి అలాగే ఉంటాను, అదొకటే చేసుకుంటాము, దాంట్లోనే ఉంటాము, ఇదే క్రిప్టో అంటే అని అనుకుంటే కనుక మీ ఇష్టం. ఇంకా మిమ్మల్ని ఎవరు మార్చలేరు. నేను ఎన్ని చెప్పినా కూడా, నేను ఈ సంక్రాంతి సిరీస్ అనేది ఒకటి పెట్టుకున్నా, వీడియోస్ ఎపిసోడ్లు వస్తూనే ఉంటాయి. సో ఎంత నేను చెప్పినా కూడా మీరు వినరు, ఎందుకంటే ఆల్రెడీ ఒక మైకంలో, ఒక మత్తులో ఉన్నప్పుడు మిమ్మల్ని మార్చడం నా వల్ల, దేవుడి వల్ల కూడా కాదు. సో మ్యాక్సిమం ట్రై చేయండి, ఎవరు ఏం చెప్తున్నారు, ఏంటి, ఎంత అని మీరు కూడా చూడండి. ఇక్కడ ఇంక ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒక 10 మందిని చూడండి అని చెప్పొచ్చు, ఆ 10 మంది కూడా అలాగే తయారయ్యారే. ఆ 10 మంది కూడా హైప్ చేసి చెప్పడానికి తయారయ్యారు, ఒక్కరు కూడా సరిగ్గా చెప్పట్లా. ఏంటి, ఎటు పోతున్నాం, ఏం చేస్తున్నాం? నమ్మి మనం చెప్తే నమ్మి జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి ఎంతో కొంత చేయాలబ్బా. చేయకపోతే బాగోదు, కర్మ గట్టికి కొడుతుంది, మనని చాలా గట్టికి కొడుతుంది. ఎందుకంటే వాళ్ళు నమ్మి, అంటే మనం ఒక మాట చెప్తే, ఒక గ్రూప్లో ఒక లింక్ వేస్తే, లేకపోతే ఒక వీడియో చేస్తే వచ్చి జాయిన్ అయిపోతారు, గుడ్డిగా జాయిన్ అయిపోతారు. అప్పుడప్పుడు అలాంటి వాళ్ళకి మనం యూనివర్సిటీ కూడా ఏం చేస్తున్నాం, ఎక్కువ రేటుకి ఇస్తున్నాం. మేము ట్యాక్స్లు కట్టుకోవాలని చెప్తున్నాం, మనం కట్టే ట్యాక్స్లు ఏంటి, మనం ఏంటి, అసలు క్రిప్టో ట్యాక్స్ ఎక్కువ కట్టామా, అది ఉండదు మళ్ళీ. కానీ పాపం మనల్ని నమ్మి మనం ఎంత గుడ్డిగా జాయిన్ అయిన వాళ్ళకి యూనివర్సిటీలు ఇవ్వాలన్నా కూడా 95, 96 అమ్ముకుంటాం మనం. సిద్ధరాలు రాకముందు అమ్మేసుకుంటాం మనం, రూబిల్ మార్కెట్లో రాకముందు అమ్మేసుకుంటాం మనం. లేదు వాడి దగ్గర ఏదైనా కాయిన్ ఉంది, టోకెన్ ఉంది, అమ్మి పెట్టానంటే దాంట్లో 30-40% తీసుకుంటాం మనం. అది మన బతుకు. వాళ్ళకి అలా చేయొద్దు. ఇలాంటి బతుకు మనం బతుకుతున్నప్పుడు కర్మను గట్టిగా తగులుతుంది. సో ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో, ఇప్పుడు లేయర్ 1లో ఉన్నాం కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో లేయర్ 2లోకి వెళ్దాం. దీనికి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా రియాక్ట్ అయితే అది మీ ఇష్టం. నెక్స్ట్ నేను ఎవరు రియాక్ట్ అయ్యారో వాళ్ళ నేములు పెట్టి చేస్తాను ఖచ్చితంగా. అసలు ఏం జరుగుతుందో కూడా చేస్తాను. అది సెకండ్ ఎపిసోడ్లో చూద్దాం, ఆ సెకండ్ లేయర్లో చూద్దాం. సో ఇది వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సిరీస్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.